రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆర్కే రోజా చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఈవిడ అప్పుడప్పుడు మనం వరి పొలాల్లోని కలుపు అది తీసేసి సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి తగలబెడుతూ ఉంటాం, పొగంతా కమ్ముకుంటూ ఉంటుంది. సో ఆ రీతిలోనే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ పొదల్లోంచి వచ్చే ఎలుకల్లాగా వస్తూ ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఏళ్లకి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే ఒక కామెంట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతూ ఉంది. అలాగే లోకేష్ కి సంబంధించి కూడా ఇవి చాలా తీవ్రమైన ఘాటైన విమర్శలు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆవిడ విమర్శించాల్సి వచ్చింది, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటే ఏం వెన్నుపోటు, అసలు ఎవరికి వెన్నుపోటు పొడిచారు, ఇది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఆర్కే రోజా మనందరికీ తెలిసిన విషయమే. అది కొంతమంది ఫైర్ బ్రాండ్ అంటారు, కొంతమంది పొల్యూట్ బ్రాండ్ అంటారు, ఏవేవో బ్రాండ్ అంటూ ఉంటారు ఆవిడని. సో ఈ రోజు మరలా తెర మీదకి వచ్చి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటే దేనికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటే ఏంటి? ఆవిడే చెప్పాలండి. వెన్నుపోటు వాళ్ళు కదా పొడిచారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఎవరు చెప్పారండి? పెన్షన్ పెంచుతామని ఎవరు చెప్పారండి? ఏం చేశారు? పెన్షన్ 250 పెంచుకుంటూ వచ్చి పూర్తిగా ఇచ్చారు ఎప్పుడైనా? అది కదా వెన్నుపోటు. వాళ్ళు 5 ఏళ్ళు వెన్నుపోటు పొడిచారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి విడతల వారీగా అని చెప్పి ఏం బ్రాండ్లు తీసుకొచ్చారు? జే బ్రాండ్ తీసుకొచ్చి ఇవాళ మద్యం కుంభకోణంలో ఎవరి పేర్లు ఉన్నాయండి? మరి వాళ్ళు మాట్లాడాలి కదా. కల్తీనయ్య ఎవరు చేశారండి? అందరి పేర్లు బయటకు వచ్చాయి కదండి. వాళ్ళు మాట్లాడేటువంటి వెన్నుపోటు గురించి. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు కదా, అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తెరిచారు కదా, పెన్షన్లు ఫస్ట్ లోపే వస్తున్నాయి కదా. వీళ్ళు అమలు చేస్తూ కొత్తవి సూపర్ 6 చెప్తున్నా. సూపర్ 6 లోనే ఇవన్నీ ఉన్నాయి. అదే ఇంకా 1-2 చేయలేదంటే చేస్తారు. మీరు ఏది చేయలేదు కదా. ఆ లెక్కను చూసుకుంటే మీరు చేసిన మోసాలు అసలు ఏంటి? మీరు కదా వెన్నుపోటుదారులు. నువ్వు మాట్లాడేటువంటి రోజా మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నేను మహానాడు జరుగుతోందని బయటకు వచ్చేసి గబగబా ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఏం మాట్లాడతాడో తెలియదు. అదే మేడం, పొగబెట్టినాడు కలుగులు ఎలకలు వస్తుంటాయి అట్లాగా. అలాగే పందికొక్కు అనమాట. ఈ పందికొక్కుల్లో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీకు గుర్తుంటే చెరకు తోట కోసేసాక మంట పెట్టేస్తే కలుగులోంచి మీరు చెప్పినట్టు పందికొక్కులు అవి బయటకు వస్తాయి. అట్లా వీళ్ళు వస్తారనమాట. రెగ్యులర్ గా వచ్చి మాట్లాడితే ఎవరు ఏమి అనరు. అసలు రెగ్యులర్ గా మాట్లాడడానికి ఏముందని మాట్లాడతారు? ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళే దమ్ము లేదు, తిరిగితే దమ్ము లేదు కదా అడుగు పెట్టడానికి. ప్రజల్లోకి వెళ్తే మామూలుగా కొడతారా ఇవాళ? ఇప్పుడు పులివెందులకు వెళ్ళడానికే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ప్రెస్ మీట్లు ఎక్కడ పెడుతున్నారు అంటారు? లైవ్ అని మీకు ఏమన్నా లైవ్ అంటారు? లైవ్ ఉండదు, రికార్డెడ్. అన్ని రికార్డ్ చేసేసి దాన్ని ఇస్తారు. అక్కడ ఎవరు ఉండరు, రిపోర్టర్స్ కూడా. అవన్నీ ఉంటాయి కదా, మైకులు పెట్టేసి ఎవడో అడుగుతూ ఉంటాడు, ఒకళ్ళు వేస్తుంటారు, వీళ్ళు అది పోస్ట్ చేస్తుంటారు. అని మీరు అన్నదాన్ని బట్టి బయటకు వెళ్తే జనం అంతారంటే ఎక్కడ పెడుతున్నారా దొరకకుండాను అని. ఆయన పాపం బయటకు వచ్చి ఆయన అంత కష్టపడతారా చెప్పండి మీరు? వేరే ఆయన ఎండాకాలం పాపం ఆయన కందిపోతాడు. కానీ అలాంటి పనులు చేయాలి. ఇప్పుడు ఈవిడ ఇంతకుముందు అంటే తిరుపతిలో తెగించేది, ఇప్పుడు తిరుపతిలో కనిపించట్లేదు. కొండ కింద అక్కడ ఇక్కడ కొండ మీదకి వెళ్ళటం లేదు ఆవిడ, కొండ కింద. రోజు కొంతమంది ఏమో తమిళనాడు వెళ్ళిపోయారు, తమిళనాడు రాజకీయాలు. ఆవిడ ఇప్పుడు వాళ్ళ ఎవరు తల ఉన్నారు కదా, అంటే అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధినేత. ఆయనేమో బెంగళూరు పక్క రాష్ట్రంలో ఉంటాడు, ఈవిడేమో మెడ్రాస్ పక్క రాష్ట్రంలో. అక్కడ ముండం ఇక్కడ ఉంటూ ఉంటుంది. అందుకని వాళ్ళు అక్కడ తల పెట్టుకుని ఇక్కడ బాడీ పెడతారు. అయితే బాడీ అక్కడ ఉంటుంది, తల ఇటు ఉంటుంది, లోపల ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు లోకేష్ గురించి కూడా మాట్లాడారు ఆవిడ. పాపం ఆవిడే చెప్పాలి, అసలు ఆవిడ మాట్లాడాలి. సిగ్గులేని వాళ్ళు కాకపోతే బాడీ షేమింగ్ చేయడం, అవును మనుషుల్ని. నువ్వు మాట్లాడటం ఏంటి రోజా? మీకు ఎంత మర్యాద ఇస్తున్నాం మేము, బాడీ షేమింగ్ మీరు చేయటం ఏంటి సిగ్గు లేకుండా? ఇప్పుడు లోకేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ లోకేష్ తెచ్చినట్టు మీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు ఒక కంపెనీని తీసుకురాగలిగాడా? వీళ్ళు ఏం తెచ్చినా ఇది మేమే తెచ్చామంటాడు. ఆ ఒక్క మాట వచ్చాయనికి, నేనే అండం వచ్చాయని. సో ఇవాళ లోకేష్ ఆవిడ చాలా నీచంగా మాట్లాడారు. దానికి ఆవిడ క్షమాపణ చెప్పు. ఎందుకంటే ఆయన ఒక మంత్రి, నీ తండ్రిని నేదో చేద్దాం అనుకున్నాడు. తండ్రి అనుకుంటే అయిపోడు, ప్రజలు అనుకోవాలి. మంగళగిరిలో ఓడిపోయాడు, పడ్డ చోట నెగ్గాడు.
మంచి మెజారిటీతో కాదు వచ్చారు ఇప్పుడు కదా. తండ్రి ఏదో చేద్దాం అనుకున్న ఆయన ఏదో చేయకపోతే తండ్రి బాధపడాలి కానీ ఈవిడికి ఎందుకు బాధగా ఉందో అర్థం కావట్లేదు. ఈవిడికి ఎందుకు ఒక బాధ అంటే మంత్రిగా next అడగొచ్చు మరి కానీ మంత్రి అని 2029 ప్రశ్నించొచ్చు. అలా కాదండి, 2029లో జగన్మోహన్ రెడ్డి రాడు కదా, అది ఆవిడ బాధ. ఆయన ఫ్యామిలీ పరంగా ఎందుకు మేడం ఎంటర్ అవుతారు వీళ్ళు? రిలేషన్షిప్స్ అక్కడ ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రిగా కదా మాట్లాడాల్సింది, అది కదా ప్రొఫెషనలిజం. అంటే ఏంటి ప్రొఫెషనలిజం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి తెలుసా ప్రొఫెషనలిజము? మీరు మళ్ళీ ఈవిడికి తెలుస్తుందా? ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చింది ఈవిడ, వచ్చి ఈ రోజు మళ్ళా తెలుగుదేశాన్నే తిడుతోంది. దాన్ని బట్టి వాళ్ళు ఎంత నీతి ఉంటుందో వాళ్ళకి ఆలోచించండి. ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి 119 కోట్లు కదా ఆవిడ స్కామ్ చేసింది ఆడుదాం ఆంధ్రాలో. వీళ్ళు మాట్లాడతారు ఆంధ్రాన్ని దోచుకుని, వీళ్ళు ఆంధ్రేతరులే, వీళ్ళు మాట్లాడతారు. మనస్సాక్షులకే తెలియాలి, అదే కదా. లేకపోతే సాక్ష్యాలు బయటికి రావాలి. అంతే. అంతే కదా. సాక్షిలో మనస్సాక్షి ఉండదు, సాక్షి వార్తల్లో ఉండదు, ఇంకా వీళ్ళ దగ్గర ఏముంటుంది? అందుకని రోజా లాంటి వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడటం అనేది సిగ్గుచేటు వాళ్ళకి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా మీకు బుద్ధి సిగ్గు రాలేదా అని అడుగుతున్నారు. అవును. నేను వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు ఎందుకు ఒకళ్ళ మీద పడి ఆడవడం? నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు, అంతే. ఏం కావాలో చెప్పు, వాళ్ళు చేస్తారులే తర్వాత. అవును, డెవలప్మెంట్ ఏం కావాలో ఒకటి చెప్పండి, చేస్తూ ఈ ఉంటారు. రోజుల్లో మీ హయాంలో రోడ్లే లేవు, మీరు మాట్లాడతారేంటి? నువ్వేం చేస్తావు అసలు చెప్పు. అక్కడ రిషికొండ ప్యాలెస్ కట్టించావు మీ జగన్మోహన్ రెడ్డి కోసం. ఎవరి కోసం కట్టించావు? సంవత్సరానికి వచ్చే ఆదాయానికి దండి కొట్టావు నువ్వు. అసలు సొంత ప్రాంతాలు నగరి పులివెందుల వీటిల్లోనే లేవు వీళ్ళకి. పక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ దాన్ని కోలగొట్టేసి ఆ కొండ నగిరిలో తవ్వేసి అనుకుంటా కదా మేడం, లాస్ట్ టైం కొట్టబోయారు, వెళ్తే వస్తే కొడతామని అన్నారు. మహిళలు చెప్పారు మున్సిపల్ ఆఫీస్ గేట్ తాకనివ్వనంది. నేను అసలు నగర్లోకి అడుగు పెట్టనివ్వమన్నారు, అడుగు పెట్టనివ్వాలి. అలా అక్కడెక్కడ పాపం అలా ఇక్కడో కాలు అక్కడో చెయ్యి అక్కడో నోరు అట్లా తిరుగుతోంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడా కూడా ఏమంటారు స్థానబలిమి లేని రోజా అలా తిరుగుతోంది ఆవిడ. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.